మీ అమ్మాయి అబ్బాయి చేతిలో పెట్టండి. నోట్లో కొట్టది. అదేవిధంగా పాస్టర్ గారు కూడా లెక్కవాలండి. ఉన్నారా పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారు, పాస్టర్ గారు మీరు కూడా లెక్కవండి. మీరు కూడా పెట్టండి చెయ్యి. పాస్టర్ గారు మీరు కూడా. అది పాస్టర్ గారు కూడా. మంచిదండి. ఎందుకు మీరు వదలొచ్చండి. మీరు పట్టించారు కదా, మీరు వదిలి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్దలుగా మీరు వాళ్ళ చేతులు పట్టించారు. మీ యొక్క బాధ్యత అయిపోయిందండి. చాలా సంతోషం. వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు. యేసుపాదం గారికి, బాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి వాళ్ళిద్దరు ఫోటో తీయ. ఓకే. ఈ సమయంలో చిన్న ప్రకటన. ఆ రోజుల్లో యాకోబు మోసపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో వరప్రసాద్ మోసపోకుండా అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కాదో, ఎందుకంటే చూసుకొని తాళి కట్టుకుంటాడు. అంతే కదండి, చూసుకొని తాళి కట్టుకోవాలిగా. కాబట్టి ఆ రోజుల్లో యాకోబు రాహేల్ని ప్రేమిస్తే వాళ్ళ మేనమామ రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయకుండా ఖుషిగల లేని ఇచ్చి పెళ్లి చేసింది. కాబట్టి చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కాబట్టి ఈ సమయంలో వరప్రసాద్ పెళ్లి చూపులో చూసినటువంటి అమ్మాయో కాదో నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని క్లారిటీగా నువ్వు చూసుకోవాలి. కాబట్టి చెయ్యి ఆ వేలు తీసి చూసుకో. ఆ అమ్మాయి కాదు. రెండు చేతులు సౌండ్ విని జాగ్రత్తగా తీయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త సరిగ్గా సరిచే ముందు ఇది కూడా మొబైల్ వేలు చిన్న తెచ్చుకోవాలి, పెద్ద తెచ్చుకోవాలి. వస్తాను. కనుకేమో నువ్వే సరి చేయాలయ్యా. ఏంది చాలా చెమటలు పోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అందుబాటులో లేదు. వరప్రసాద్ పెళ్లి చూపుల్లో చూసినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయినా? మంచిది, చాలా సంతోషమయ్యా. ఈ సమయంలో మరి ఇద్దరు కూడా ఇంకొక తీర్మానం చేసిన తర్వాత
పరిశుద్ధ వివాహ కార్యక్రమంలోనికి వెళదాం. మంగళసూత్ర ధారణలోనికి వెళదాం.